ఆ కోటాలో వచ్చిన విద్యార్థికి ఆ సర్టిఫికేట్ని బట్టి చేసి ఇచ్చేవారు. ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇప్పుడు అలా కాదే. ఎన్నికల ముందు పరీక్షల ముందు ఉన్న జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 దాని నుంచి సవరణ చేసి కొత్త జీవోలు ఇచ్చారు. 447 జీవోలు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ చేశారు. మీకు నచ్చిన వ్యక్తులకి, మీకు నచ్చిన మనుషులకి వాళ్ళకి చూసుకోవడంలో ఉద్యోగాలు ఇచ్చేసారు. మళ్ళీ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవనం మార్చి మళ్ళీ పాత జీవనం మళ్ళీ అయిపోతాయి. ఎక్కడిది ఇదంటే సక్రమంగా సవ్యంగా జరిగాయంట. అందుకే మేము డిమాండ్ చేస్తాం. సెట్ ఉంటే ఎంక్వైరీ అయిన తర్వాత హాస్పిటల్ అయితే రండి, పర్వాలేదు, నాకు అభ్యంతరం. కానీ పక్కకి చదువుకోవడానికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ పథకానికే తోటి పొడుస్తున్నారు. ఒక పక్క వచ్చి ఉద్యోగాలకు వచ్చి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఉద్యోగం ఇకపోతే నిరుద్యోగ వృత్తి లేదు ఇవాళ వరకు కూడా. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారండి? 2 సంవత్సరాల పైన అయిపోయింది ఉద్యోగం ఇకపోతే. ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. ఏంటి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఈ రకమైన వివక్షత ఏంటిది? బకాయిలు వచ్చి అడిగితే బకాయిలకు వచ్చి మరి బకాయిలు పెడతారు. మరి కాంట్రాక్టులు బిల్లు ఎలా ఇస్తున్నారండి? కాంట్రాక్టులు బకాయిలు పెడతారా? పెట్టట్లేదు మీరు. ఎందుకు? దాంట్లో లబ్ధి ఉంటుంది, దీంట్లో లబ్ధి ఉండదు. అంతే కదా. ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటిది? ఇదేనా మీ అనుభవం? ఇదేనా మీరు గొప్పగా చెప్తుంది? పోనీ ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఆ స్కూల్స్ లో వచ్చి ఆ నాడు నెలలో కట్టిన స్కూల్ని కంటిన్యూ చేయాలంటే చేయవలసిన బాధ్యత మీకు లేదు. కంటిన్యూ కాదు గవర్నమెంట్ అనేది. ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఎక్కడికి వేసింది అక్కడ ఆపేయండి అన్నాకి. బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లో చాలక చెట్ల కింద పుట్ట కింద చదువుకునే పరిస్థితి కదా. ఇవి కట్టకపోతే ఇవి పాడైపోతాయి కదా. ఎంత అది దుర్వినియోగం అవుద్ది, ఎంత అదే అప్రతిష్ట. ఆలోచన లేదు. ఒక పక్క నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి లేదు, ఒక పక్క చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఒక పక్క వచ్చి ఉద్యోగ నియామకాలు చేసిన డిఎస్సి వచ్చి అవకతవకలు, అందులో అవినీతి రాజ్యమనింది. ఏంటి ఎంక్వైరీ అయింది? ఆస్వాదిస్తే థర్డ్ పార్టీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? అది మా డిమాండ్. అంతేకాదు, ఓ గొప్పగా నన్ను ఎప్పుడో పేపర్లో ఇవాళ చూశాను, ఏదో కారులో వచ్చి బాగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టుగా. సంతోషం, బాగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్రారంభోత్సవం చేస్తాం జరుగుతుంది. అదేమి రాష్ట్ర ప్రభుత్వం ఏమి మీరు 5 సంవత్సరాలు ఉద్ధరించింది ఏమి లేదు. అందులో 5 సంవత్సరాలు ఏమైనా ఉద్ధరించిందా చెప్పండి? ఈ కార్యక్రమంలో మేము ఉద్ధరించాము, ఈ కార్యక్రమం చెప్పండి. ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విభజన చట్టం, రాష్ట్ర విభజన తాపకముందే భాగపురాన్ని వచ్చి చూస్ చేసింది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఎలమెంట్స్ దగ్గర 2 చూసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇది అనువైన స్థలం అని చెప్పారు. సంతోషం. విభజన చట్టంలో దాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద పెట్టాము. ఆ రోజు నేను కూడా ఉన్నాను, ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. కార్యక్రమం జరిగింది. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి ఎన్ని వేల ఎకరాల భూములు అడిగారు మీరు? 15,000 ఎకరాలు. అవునా? వాస్తవం కాదా?
ఎయిర్పోర్ట్ కోసం. పాపా అక్కడ రైతులందరూ ఎన్ని ఉద్యమాలు చేశారండి. వాళ్ళతో కలిసి మేము కూడా చేశాం కదా. ఆ 15,000 నుంచి 5,000కి వచ్చారు. తర్వాత పోనీ 5,000 ఇవ్వండి, 5,000 కూడా అవసరం లేదు అని చెప్పని మేము వాదించాం. మీ ప్రభుత్వం పోయింది, మా ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చారు. వచ్చి 2,703 ఎకరాలు సేకరించాం. ఎవరు సేకరించారు అప్పుడున్న ప్రభుత్వం. ఇదేం వ్యక్తులు కాదు, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులను ఒప్పించాం. రైతులకు కావాల్సిన కాంపన్సేషన్ చట్ట ప్రకారం ఇవ్వాల్సింది, లేదా ప్రభుత్వం అదనంగా ఇవ్వాలనుకుంటే అది కూడా ఇచ్చాం. అందులో 500 ఎకరాలు ప్రభుత్వానికి ఉంచి ఎయిర్పోర్ట్ కి 2,200 ఎకరాలని వాళ్ళకి వచ్చి అసైన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ కోసం 500 ఎకరాలని అడ్డే పెట్టాం. తదుపరి మళ్ళీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం పోయింది. ముఖ్యమంత్రి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మేము ఫౌండేషన్ ఇచ్చినప్పుడే చెప్పారు, అది ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఎయిర్పోర్ట్ మీకు అందిస్తామని చెప్పింది. అదే సర్వేగంతో వాళ్ళు ప్రైవేటు జిఎంఆర్ సంస్థ కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ క్లోజ్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూసుకోండి. అశోక్ గజరాజ్ కూడా పౌరాణిక మంత్రి తీశాడు, జ్ఞాపకం ఉందా? అప్పుడు ఏం తెచ్చారు ప్రొవిన్షన్లో? అప్పుడు ఏం జరిగా? అప్పుడు ఇలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు ఉండేది కదా. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కదా. అది ఇవాళకి ఏమైనా తయారైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది? 15. అది వచ్చినప్పుడు పోయినప్పుడు దాన్ని చూడటం, మాల్ చూడటం, ఇది చూడడం ప్రైవేట్ ఇది బాగా అలవాటు. ఎవరైనా పుట్టిస్తే వాటి పేరు పెట్టించుకోవడం. పెట్టుకోండి, తప్పుగా కాదు, పెట్టుకోండి. కానీ ఆ కార్యక్రమం కూడా చేయాలి కదా. ఇప్పుడు రేపు 1వ తారీఖు నాడు దాన్ని ప్రారంభం చేస్తారు, సంతోషం. ప్రధానమంత్రి గారితో చేస్తారు, సంతోషం. వారు రావడం మంచిగా వస్తే ఈ రాష్ట్రానికో లేకపోతే ఈ జిల్లాకో ఏదైనా ఆయన వరాలు ఇస్తే ఇంకా అందరం ఆనందపడతాం. పార్టీలకు అతీతంగా ఎందుకు, ప్రజల కోసం ఉన్నాం అందరం. కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు తెలియదు, ప్రారంభం అయిన తర్వాత చెప్పు. ప్రారంభం ముందు మనం మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు. 1వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రశ్న పెట్టి ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మళ్ళీ అక్కడ కూడా సభ పెట్టి ఆ సభలో చెప్తాను. అందులో ఇబ్బందులు ఏటో, లోపాలు ఏటో, ఈ ప్రభుత్వం ఏం మొరకబెట్టిందో, ఏ విధంగా తుట్లు పడుతుందో విషయాన్ని మీకు చెప్తాను. ఊరికే నన్ను వచ్చి సంబరాలు, దేనికి సంబరం? ఏంటి, తప్పు కాదు, అంతే. ఏదైనా చెప్పినప్పుడు చేసినప్పుడు దానికి మాది అని కమిట్మెంట్ తో చెప్పి జరిగిన సమస్య చెప్పి చేస్తే పర్వాలే. ఏం చెప్పడానికి ఏముంది మీ దగ్గర? ఏం లే. ఎయిర్పోర్ట్ ఇది మీ హయాంలో అది జరగలే, ల్యాండ్ అక్విజిషన్ చేయలేపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమాలతో రేపు ప్రధానమంత్రి గారు అయిపోయిన తర్వాత చెప్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అంత వ్యక్తి ఇక్కడ వస్తున్నప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడకూడదు, అందరం సంతోషించాలి, అందరూ స్వాగతించాలి. అందుకే నేను దాంట్లోకి వెళ్ళట్లే. కానీ అన్న ఈ ఊరేగింపులు, ఈ అట్టాసాలు చూసిన తర్వాత ఏదో అనిపించి మీకు మాట్లాడుతున్నాను. 1వ తారీఖు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ కాదు, బహిరంగ సభ అక్కడ పెట్టి బహిరంగ సభలోనే చెప్తాం విషయం ఏంటనేది. ఏ కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వం తాలూకా తతంగం.
ఉం? ఓ పక్క విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఓ పక్క వచ్చి నిరుద్యోగ వృత్తి లేదు, ఓ పక్క వచ్చి జరిగిన మా రిక్రూట్మెంట్ డిఐసిలో అవకతవకలు, స్కాము, జీవోలు ఇవ్వడం, మార్చడం, ఇవన్నీ. ఇకపోతే మూడో అంశం అంటే చాలా రోజులైంది కాబట్టి ప్రెస్ మీట్ మన విజయనగరంలో మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత గవర్నర్ గారు ఈ మధ్య 2-3 సార్లు మా పార్టీ ఆఫీస్ గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీ ఆఫీస్ గురించి ఇచ్చారు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఏం మాట్లాడతాను. దయచేసి అశోక్ గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. గురువింద కింద మచ్చు తాలూకా తత్వం వద్దు, మీ కింద మచ్చ చూసుకోండి, తెల్లగా ఉన్నామంటే కాదు. విజయనగరంలో పూర్వం నుంచి ఉన్న అన్ని కూడా మహారాజా గారి పేరు మీద ఉన్నాయి. గౌరవానికి అందరం దాన్ని ఒప్పుకున్నాం, అందరూ అంగీకరించాం. కానీ తర్వాత ప్రజాస్వామ్యంలో రాజభరణాలు రద్దు వచ్చింది, జరిగిన పరిస్థితులు అన్నీ తెలుసు. వాటన్నిటి గురించి ఎక్కువగా మనం పోకూడదు. మీ ఆస్తులు వచ్చి ఎవరు తీసుకోవడానికి, ఉండడానికి, లేకపోతే దాన్ని అన్యాయం చేయడానికి ఎవరు తయారుగా లేవు. మేము చేసిన మేము ఒప్పుకోం. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మాన్సాస్తో అవకతవకలు జరుగుతున్నాయి. మాన్సాస్ ప్రభుత్వంలో కలిపిమని సాక్షాత్ అశోక్ గజరాజు గారే ఆనంద్ గజరాజు గారు ఉన్నప్పుడు లేఖ రాశారు. ఇది వాస్తవం కాదో చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను మిగతాన్ని, మేము మిగతాన్ని. మేము ఎప్పుడైనా మా పేపర్ మీద, మా రైటింగ్ లో ఎప్పుడైనా రాసామా? ఎందుకు ఇది వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం మాట్లాడటం? దయచేసి మీ గౌరవం కాపాడుకుని మీ ఏ విధంగా గౌరవం ఉన్నారో మాకు తెలుసు. ప్రతిదీ రాజకీయం గురించి, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడద్దు. చెప్పండి, అన్ని చెప్తాం. ఈ ఒక్క విషయం చెప్పానండి, స్వయంగా ఆయన రాశారు లేదని నేను చెప్తాను తర్వాత. సర్దుకుంటే సరేలే అవుతుంది, కాలాలు గడుస్తున్నాయి, ఇంకా ఎందుకు నేను అనుకుంటూ రోజు వచ్చినప్పుడల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చి ఏదో అన్యాకరం చేసి ఏదో వ్యవస్థ పెట్టిన దాని పక్కనే ఇచ్చారు కదా మరి శంకర్ ఫౌండేషన్ కి. దగ్గర ఉంది కదా, అదేమైనా పార్టీ కార్యాలయమా శంకర్ ఫౌండేషన్, లేదా ఎవరైనా వ్యక్తిగతంగా ఇచ్చిందా? ప్రభుత్వం ఇచ్చింది. స్వచ్ఛంద సంస్థకి ప్రభుత్వం ఇచ్చింది. మీ పార్టీ కార్యాలయం కలిగించిందో ఈ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థానాన్ని. ఎందుకు ఇవన్నీ? ప్రతిసారి వచ్చినప్పుడల్లా దాని గురించి మాట్లాడడం, ప్రజల్లో దాని గురించి చర్చ, దాన్ని వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఏదో పెద్ద బ్యాండ్ ఐటమ్ కింద ఎందుకు ఇది? పొలా దగ్గర నీళ్ళు పట్టుకున్నప్పుడు మాట్లాడుకున్న మాటలలాగా ఎందుకు ఇది? చెప్పండి. 100% వైసీపీ పార్టీ కార్యాలయము అది ప్రభుత్వ స్థలము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.